లింగాపురం అనే గ్రామం ఒకటి ఉండేది. ఆ ఊరిలో ఒక చివరన ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టును చూసి జనమందరూ చాలా భయపడుతూ ఉండేవారు. ఆ మర్రి చెట్టు మీద ఏవో దెయ్యాలు, భూతాలు, రక్త పిశాచులు ఉంటాయని వాళ్ళ నమ్మకం. సాయంత్రం సమయంలో అటువైపు ఎవరూ వెళ్ళేవారు కాదు. అలా ఊర్లోకి కొత్త వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఆ విషయం చెప్తూ ఉండేవారు. ఒకరోజు సోమేష్ అనే ఒక వ్యక్తి బట్టల వ్యాపారం కోసం ఆ ఊరికి వచ్చాడు. బట్టలు అమ్మి సాయంత్రం అయ్యాక తన ఇంటికి వెళ్ళిపోతున్న దారిలో ఆ మర్రి చెట్టు దగ్గర విశ్రాంతి కోసం ఆగాడు. కానీ ఆ ఊరి ప్రజలు అనుకున్నంత అక్కడ ఏమీ జరగలేదు. చాలా ప్రశాంతంగా, నిర్మలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు సోమేష్. కొద్ది సమయం అయిన తర్వాత సోమేష్ తన ఇంటికి బయలుదేరాడు. అలా వెళుతున్న సోమేష్ వెనకాల ఏవో అడుగులు పడుతూ వస్తున్నాయి. అది ఏమీ సోమేష్ గమనించలేదు. సోమేష్ చాలా ప్రశాంతంగా తన ఇంటికి వచ్చి మంచంపై పడుకున్నాడు. కొద్ది సమయం తర్వాత సోమేష్ ఇంటిలో ఏవో అలజడులు వినిపించాయి. ఏవో పిచ్చి ఏడుపుల్లాంటివి, అరుపుల్లాంటివి వినిపించాయి. తరువాత ఒకేసారిగా కిటికీలు, తలుపులు కొట్టుకున్నాయి. సోమేష్ తుల్లిపడి లేచి అటు ఇటు చూసుకున్నాడు. ఏం జరుగుతుందో అని చాలా ఆందోళనగా చూస్తూ ఉన్నాడు. సరే, ఏదో పిచ్చి తుఫాన్ అయి ఉంటుంది, లేకపోతే గాలి ఎక్కువగా వేసుంటుంది, అంతా భ్రమ అని చెప్పి కిటికీలు, తలుపులు మళ్ళీ వేసుకొని మంచంపై పడుకున్నాడు. మరి కొద్ది సమయం అయిన తర్వాత సోమేష్ ఇంట్లో రక్తపు అడుగులు లాంటివి తన ఇంటి పైకప్పు భాగం మీద పడుతూ వెళ్తున్నాయి. వాటిని చూసి ఏం జరుగుతుంది నా ఇంట్లో, అసలు ఈ రక్తపు మడుగులేంటి, ఆ శబ్దాలేంటి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఏదో పిల్లి గోడ మీద ఎక్కుంటుందిలే, అంతేగాని అంతా నా భ్రమ అని చెప్పి మళ్ళా కళ్ళ మూసుకొని పడుకున్నాడు. కొద్ది సమయం తర్వాత తన మంచం కిందకి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా గట్టిగా ఊపుతున్నట్టు మంచం అనిపించి చేస్తే సోమేష్ మంచంపై లేచి చూశాడు. తన మంచం కిందన ఒక చెయ్యి మంచం కోడిని పట్టుకొని ఊపుతూ ఉంది. ఆ చెయ్యి చాలా భయంకరంగా రక్తంతో ఉంది. ఎవరి చెయ్యి, భూమిలో ఎవరైనా కప్పడిపోయారా అని చెప్పి ఆ చేతిని గట్టిగా పైకి లాగాడు. అంతే,
ఒక పెద్ద రక్త పిశాచి తన ముందు ప్రత్యక్షమైంది. నేను రక్త పిశాచిని. అలా రక్త పిశాచి ఇంట్లో చూసి సోమేష్ చాలా భయపడ్డాడు. అప్పుడు రక్త పిశాచిని సోమేష్ అడిగాడు, అమ్మా రక్త పిశాచి గారు, మీరు అసలు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? దయచేసి నన్నేమీ చేయకు. నీకు ఏం కావాలో చెప్పు, చేసి పెడతా. ఓరి మానవా, నేను రక్త పిశాచినిరా. నాకు రక్త మాంసాలంటే చాలా ఇష్టం. అందులో మానవుల రక్తం అంటే నాకు చాలా ఇష్టం. అది సరే, నువ్వు అమ్ముతున్న బట్టలలో ఎరుపు రంగు చీర ఒకటి ఉంది, అది నాకు కావాలి. ఆ ఎరుపు రంగు చీర అంటే నాకు చాలా ఇష్టం. తరువాత నా ఆకలి సంగతి చూస్తా. అలా రక్త పిశాచి చెప్పగానే సోమేష్ తన మూటలో ఉన్న ఎరుపు చీరని రక్త పిశాచికి ఇచ్చాడు. రక్త పిశాచి ఎంతో ఆనందంగా తన చీరను కట్టుకొని అద్దం దగ్గరికి వెళ్ళి చాలా ఆనందంతో గెంతులు వేస్తుంది. పెద్దగా అరుపులు పెట్టి నవ్వుతుంది. మోనవా, ఈ ఎరుపు రంగు చీర నాకు చాలా నచ్చిందిరా. కానీ నాకు రక్తదాహం వేస్తుందిరా. నిన్ను చూస్తే నాకు నోరూరిపోతుంది. ఇప్పుడు నిన్ను ఇక్కడే నమిలి మింగి నీ రక్తాన్ని తాగాలని ఉందిరా. రారా. వద్దు 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 రక్త పిశాచి, నీకు ఏం కావాలో అది నేను చేసి పెడతా. నీకు ఏ రక్తం కావాలో నేను తెచ్చి పెడతా. నన్ను వదిలే రక్త పిశాచి, వద్దు వద్దు. ఎందుకు అలా అరుస్తావు? సరే, నువ్వు నాకు ఈ చీరనిచ్చావు కాబట్టి నీకు 5 రోజుల గడువు మాత్రమే ఇస్తాను. ఈ 5 రోజుల్లో నాకు రుచికరమైన రక్తాన్ని, మానవ రక్తాన్ని, మానవ దేహాన్ని నాకు తెచ్చి పెడుతూ ఉండు. రోజు నేను తిని 5 రోజులు నాకు నచ్చినట్టు పెడితే నేను నిన్ను వదిలేస్తా. అంతేకాదు, ఈ ఊరిని విడిచి వెళ్ళిపోతా. నువ్వు ఒకవేళ కానీ అట్లా నేను చెప్పిన విధంగా నాకు నచ్చిన రక్తాన్ని తేకపోతే నిన్ను, ఈ ఊరిని కూడా
శ్మశానం చేసేస్తా. పోయి రక్తాన్ని తీసుకురా. అలాగే నాకు మానవుడు దేహం కూడా కావాలి, సరేనా? వెళ్ళు. సోమేష్ చాలా భయంతో కంగారుతో సైకిల్ తొక్కుంటూ అలా ఊరి దాటుకొని వెళ్ళి ఊరి చివరిలో ఉన్న శ్మశానంలోకి వెళ్ళాడు. అటు ఇటు తిరిగి చూశాడు. ఏవైనా శవాలుంటాయేమో, వాటిని పట్టుకెళ్ళి ఆ రక్త పిశాచికి పిస్తే కనీసం ఈ రోజుకి నన్ను వదిలేస్తాది అని చెప్పి శ్మశానం అంతా తిరుగుతూ ఉన్నాడు. తన కాలుకి ఒక పెట్టి తగిలింది. ఏంటో అని తెరిచి చూశాడు. ఆ పెట్టిలో ఒక శవం ఉన్నది. ఆహా! సోమేష్ చాలా ఆనందించాడు. ఈ శవాన్ని తీసుకెళ్ళి ఆ రక్త పిశాచికి ఇస్తే నన్ను ఈ రోజుకి వదిలేస్తుంది అని చెప్పి ఆ శవాన్ని ఒక మూటలో కట్టి సైకిల్ మీద పెట్టుకొని తొక్కుకుంటూ ఊరిలోంచి వస్తున్నాడు. అలా తొక్కుకుంటూ వస్తున్న సోమేష్ని ఆ ఊరిలో రంగయ్య చూశాడు. చూసి సోమేష్ వద్దకు వచ్చాడు. సోమేష్, ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఆ సైకిలుపై ఆ మూట ఏంటి? పైగా రక్తంతో ఉంది, ఏంటది అని అడిగాడు. అది అది ఏమీ లేదు రంగయ్య, ఏమీ లేదు. సోమేష్, నువ్వు కంగారు పడకు. ఏం జరిగిందో చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను. కొంపతీసి గాని రక్త పిశాచి ఏమన్నా వచ్చిందా? అవును రంగయ్య, రక్త పిశాచి నాతో వచ్చింది అని సోమేష్ రంగయ్యకు జరిగిందంతా వివరించాడు. అమ్మో, ఎంత పని చేసావు సోమేష్. నీకు నేను చెప్పడం మర్చిపోయా అటువైపుగా వెళ్ళొద్దని. ఇప్పుడు మనల్ని ఆ రక్త పిశాచి నుంచి ఎవరు కాపాడుతారా బాబు? సరే, జరిగిందేదో జరిగింది, ఇక జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. సోమేష్, నువ్వు ఈ శవాన్ని తీసుకొని రక్త పిశాచి దగ్గరికి వెళ్ళి తన దగ్గర మూట పెట్టేసి బయటకు వచ్చాయి.
నా దగ్గర మంత్రించిన పసుపు నీళ్ళు ఉన్నాయి. ఆ పసుపు నీళ్ళు మీ ఇంటి చుట్టూ జల్లి వచ్చాయి. ఆ పసుపు నీళ్ళతో ఉన్న మాంత్రిక శక్తి వల్ల ఆ రక్తపిశాచి ఆ గుడిసెల్లోంచి బయటికి రాలేదు. కొద్దో గొప్ప మనం కొద్ది రోజులైనా కాపాడగలుగుతాం. ఈలోపు మనం వేరే కొండ మీద ఉన్న ఋషుల దగ్గరికి వెళ్ళి ఆ రక్తపిశాచి నుంచి కాపాడమని అడుగుదాం. సరేనా? పద, ఇద్దరం వెళ్దాం అని చెప్పి సోమేష్, రంగయ్య ఇద్దరూ కలిసి రక్తపిశాచి దగ్గర ఉన్న గుడిసె వద్దకు వెళ్ళారు. సోమేష్ రక్తపిశాచి దగ్గరికి వెళ్ళి ఆ మూటని రక్తపిశాచి దగ్గర పెట్టాడు. రక్తపిశాచి కళ్ళు మూసుకొని గుర్రు పెడుతూ ఉంది. సోమేష్ నెమ్మదిగా ఆ గుడిసెలోంటి బయటకు వచ్చేశాడు. రంగయ్య, సోమేష్ ఇద్దరూ కలిసి ఆ గుడిసె చుట్టూ మంత్రించిన పసుపు నీళ్లు చుట్టూ జల్లారు. అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు. రక్తపిశాచికి శవాన్ని ఆహారంగా పెట్టి సోమేష్, రంగయ్య ఇద్దరూ కలిసి మాంత్రికుడి వద్దకు వెళ్లారు. ఇది జరిగిన 2వ రోజుకి రక్తపిశాచి కళ్ళు తెరిచి చూసింది. రక్తపిశాచి ముందున శవాన్ని చూసి తినసాగింది. రక్తపిశాచి శవాన్ని తిని చాలా అసహించుకుంది. రక్తపిశాచికి ఆ శవం నచ్చలేదు. ఎంత మోసం! నాకు చనిపోయిన దేహాన్ని ఆహారంగా పెడతారా? ఇప్పుడే వీళ్ళ సంగతి చూస్తా. వాళ్ళందరినీ, ఈ ఊరిని నాశనం చేసేస్తా. అని కోపంతో రక్తపిశాచి ఆ గుడిసెలోంచి పైకి వచ్చింది. కానీ ఆ గుడిసె చుట్టూ జల్లి ఉన్న మంత్రించిన పసుపు నీళ్ళ వల్ల ఆ రక్తపిశాచి బయటికి రాలేకపోతుంది. బయటికి వద్దామని ప్రయత్నిస్తే ఆ గుడిసె చుట్టూ అగ్ని జ్వాలలు వస్తూ ఉన్నాయి. రక్తపిశాచి పెద్ద పెద్ద అరుపులతో కేకలు పెడుతుంది. అలా సోమేష్, రంగయ్య ఇద్దరూ కలిసి మాంత్రికుడి వద్దకు వచ్చారు. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు మీ మొహంలో చావు కళ కనిపిస్తుంది. మీరొచ్చిన సంగతి ఏంటో నాకు మీ మొహం చూస్తే అర్థమైపోతుంది.
ఆ రక్త పిశాచి మళ్ళా మీ ఊరిలోకి వచ్చింది కదా. అవును స్వామి, అవును. అసలు ఏం జరిగిందంటే హాపరా, నాకు అంతా తెలుసు. మీరు ఇప్పుడు ఆ రక్త పిశాచికి ఒక శవాన్ని భోజనంగా పెట్టి చుట్టూ మంత్రించిన పసుపు నీళ్ళతో బంధించారు అని నాకు తెలుసు. కానీ మీకు తెలియనిది ఇంకొకటి ఉంది. ఆ రక్త పిశాచిని ఆ పసుపు నీళ్ళతో బంధించడం ఎక్కువ సమయం కాదురా. అది ఎక్కువ సమయం బందీగా ఉండలేదు. ఆ రక్త పిశాచికి కోపం చాలా ఎక్కువ. అలాగే ఆ కోపంలో తను ఏం చేస్తాదో కూడా తెలియదురా. అదేంటి స్వామి, మేము ఇంటి చుట్టూ మీరిచ్చిన పసుపు నీళ్లు జల్లాం కదా, ఇక ఆ రక్త పిశాచి ఊరిలోకి రాలేదు. ఇప్పుడు మీరు అక్కడికి వచ్చి మీ మంత్రశక్తితో ఆ రక్త పిశాచిని చంపేయండి స్వామి అని సోమేష్ మాంత్రికుడితో అన్నాడు. ఒరే అక్కుపక్షి, ఆ రక్త పిశాచిని చంపాలంటే నాకు ఇప్పుడు నా శక్తులు చాలవురా. ఆ రక్త పిశాచి చంపే సమయంలో నేను ఏ ఒక్క పొరపాటు చేసినా రక్త పిశాచి మీ ఊరితో పాటు నన్ను చంపేస్తాదిరా. ఆ రక్త పిశాచిని చంపాలంటే నేను సర్వయజ్ఞయాగం చెయ్యాలిరా. అది ఇప్పటిలో అవ్వదురా. కాకపోతే మీరనుకున్నట్టు రక్త పిశాచిని బంధించారు అని అనుకుంటున్నారు కదా, అది జరగలేదురా. ఒక్కసారి ఏం జరిగిందో చూపిస్తాను చూడు అని మాంత్రికుడు తన మంత్రదండంతో ఒక మంత్రం జపించగానే వాళ్ళ ముందుకు ఒక అద్దం ప్రదర్శనమైనది. ఆ అద్దంలో రక్త పిశాచి ఉన్న ప్రదేశం కనిపిస్తుంది. అదే సమయంలో ఆ రక్త పిశాచి ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద వర్షం పడింది. ఆ వర్షం పడడం వల్ల రక్త పిశాచి ఉన్న గుడిసె చుట్టూ ఉన్న మాంత్రించిన పసుపు నీళ్లు ఆ వర్షానికి కొట్టుకుపోయాయి. ఇదే అనుదునుగా చూసుకొని రక్త పిశాచి ఆ ఊరిపైకి విడుచుకుపడింది. ఊరి వల్లకాడు చేస్తుంది. చూసారా, రక్త పిశాచిని బంధించడం అంత తేలికైన పని కాదు. అయ్యో అయ్యో స్వామి, ఎలాగైనా రక్త పిశాచి నుంచి నన్ను మా ఊరిని కాపాడండి స్వామి, మీరే దయ చూపాలి స్వామి. ఆగరా అక్కు పక్షి, నీ కంగారు వల్లే రక్త పిశాచిని బయటకు తీసుకొచ్చావురా. ఒక ఉపాయం ఆలోచించాలి. ఆగరో ఆగు. నీ వద్దకు వచ్చిన రక్త పిశాచి నిన్ను ఏమైనా అడిగినదా? నన్ను నన్ను స్వామి, ఆ రక్త పిశాచి నేను అమ్ముతున్న బట్టల్లో ఎరుపు రంగు చీరను చాలా ఇష్టపడ్డాది స్వామి. ఆ చీరను తీసుకొని తను అద్దంలో నుంచొని ఎంతో సంబరపడిపోయింది స్వామి. ఒరే అక్కుపక్షి, నువ్వు చెప్పినది బహుబాగున్నదిరా. ఆ రక్త పిశాచిని బంధించే ఉపాయం నాకు తోచినదిరా. ఆ ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా వినరా అక్కుపక్షి. చెప్పండి స్వామి, చెప్పండి. ఆ రక్త పిశాచిని ఎలాగైనా బంధించి మా ఊరిని కాపాడండి స్వామి. చెబుతానురా. నేను నా మంత్రశక్తితో అంతా ఉపయోగించి నా శక్తిని అంతా మూట కట్టి ఒక ఎరుపు రంగు చీరగా మార్చి నీకిస్తాను. నువ్వు ఆ కోపంగా ఉన్న రక్త పిశాచి వద్దకు వెళ్ళి, ఇదిగో రక్త పిశాచి, నీకు నచ్చిన ఎర్ర చీరను తీసుకొచ్చానని ఈ చీరను చూపించు.
పిశాచి తన కోపాన్ని మర్చిపోయి తనకి ఎంతో ఇష్టమైన ఈ ఎర్ర చీరను కట్టుకుంటుందిరా. అప్పుడు రక్త పిశాచి ఈ ఎరుపు రంగు చీరను కట్టుకోగానే నా వద్ద ఉన్న మంత్రశక్తులన్నీ తన మీదకు విరుచుకుపడతాయి. విరుచుకుపడి రక్త పిశాచి ఎర్ర చీరతో పాటు ఒక మూటలుగా మారిపోతుంది. ఆ మూటని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఒక చెట్టు దగ్గర ఒక బండరాయి కిందన గొయ్యి తవ్వి పాతి పెట్టేయండి. తర్వాత మీ ఊరు మీరు అంతా క్షేమంగా ఉంటారా. నేను నా యజ్ఞం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఆ రక్త పిశాచి ఉన్న మూటను నేను నా మంత్రశక్తితో అగ్ని జ్వాలలతో మధ్య భస్మం చేసేస్తారా. అప్పుడు ఆ రక్త పిశాచికి ఉన్న శక్తులన్నీ నాకు వచ్చి రక్త పిశాచి మట్టి బొమ్మైపోతిరా అని మాంత్రికుడు తన మాంత్రిక శక్తితో ఒక ఎరుపు రంగు చీరను సోమేష్కి ఇచ్చాడు. సోమేష్ ఆ చీరను తీసుకొని ఎంతో కోపంతో ఊరు మీద విరుచుకుపడుతున్న రక్త పిశాచి వద్దకు వచ్చాడు. వచ్చి, ఓ రక్త పిశాచి, ఇదిగో నీకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీరను తీసుకొచ్చాను, రా తీసుకొని ఆనందించు అని సోమేష్ అన్నాడు. రక్త పిశాచి ఎంతో ఆనందంతో ఆ ఎర్ర చీరను కొట్టుకోవడానికి దగ్గరికి వచ్చి ఆ చీరను పట్టుకొని తన భుజంపై వేసుకొని, అంతే ఒక్కసారిగా రక్త పిశాచి చుట్టూ ఏవో ఆత్మల్లాంటి తిరుగుతూ తను ఒక మూటలో బంధించాడు. సోమేష్, రంగయ్య అందరూ చాలా ఆనందపడ్డారు. ఆ మూటని జాగ్రత్తగా తీసుకువచ్చి ఊరి చివరన ఉన్న చెట్టు దగ్గర ఒక బండరాయి కింద గొయ్యి తీసి ఆ గొయ్యలో ఈ రక్త పిశాచి బంధింపడ్డ మూటను ఆ బండరాయి కింద పెట్టారు. ఆ ఊరి ప్రజలందరూ రక్త పిశాచి పీడ వదిలిందని ఎంతగానో సంతోషంగా ఆనందంగా బతుకుతున్నారు.